యాస్మిన్ రాకుమారి, ఇక నువ్వు ప్రాణాలతో ఉండబోవు. నేను నిన్ను నా చేతులతోనే చంపేస్తాను. ఆవేశపడకు జాఫర్. ఎవరిని చంపాలనుకుంటున్నావు నువ్వు? ఆవేశంలో వివేకాన్ని విస్మరిస్తావా? నీ చేతులతో నీ కోరికల్ని నువ్వే అంతం చేసేసుకోవాలనుకుంటున్నావా? నీ అంతటా నువ్వే నీ కలలు కళ్ళలు చేసేసుకుంటావా జాఫర్? యాస్మిన్ రాకుమారినా చంపాలనుకుంటున్నావు? ఆ యాస్మిన్ రాకుమారే లేకపోతే ఈ లోకమంతటికి ఏలికవు ఎలా అవుతావు? కానీ మాయా, వద్దు జాఫర్, అంత తొందరపాటు వద్దు. నిజానికి నువ్వు సంతోషించాలి. సంతోషమా? అవును. ఆ కుర్రవాడు రాకుమారి యాస్మిన్కి తమ్ముడు మాత్రమే కాదు, సౌందర్యపురి యువరాజు అతను. ఆ కుర్రవాడి రూపంలో నీకు ఆ అదృష్టం తలుపు తట్టింది జాఫర్. ఇక గెలవననుకున్న ఆట నువ్వే గెలుచుకోవచ్చు. ఆ కుర్రవాడు నువ్వాడే చదరంగంలో విలువైన పాము. ఆ పాముతో వేసే ఎత్తులు నీకు విజయాన్ని చేకూరుస్తాయి. నాకేం అర్థం కావటం లేదు మాయా. ఆ రాకుమారుణ్ణి కాపాడడానికి బాగ్దాద్ గజ దొంగ వచ్చి తీరుతాడు. ఈసారి వాడు మాత్రం మన నుంచి తప్పించుకుపోలేడు. ఇంకో లాభం ఏమిటంటే యాస్మిన్ రాకుమారి తన తమ్ముడి ప్రాణాలు కాపాడుకోవడానికై నీతో పెళ్లికి ఒప్పుకొనక తప్పదు. జాఫర్, ఇది ఆనందోత్సవం జరుపుకోవలసిన సమయం, సంబరం జరుపుకోవలసిన వేళ ఇది. ఎటు చూసినా నీకు విజయం తప్పదు. బొమ్మ పడినా సరే, బొరుసు పడినా సరే. మాయా, నేను నీకు చాలా రుణపడిపోయాను. నువ్వు మాకో పెద్ద సమస్యను పరిష్కరించేశావు. ఈ మాయ నీ మిత్రురాలు. శుక్రియా మాయా. ఇక సెలవు. యువరాజు, సౌందర్యపురి యువరాజు. చూడు, జీవితం కంటే ముఖ్యమైనది మరొకటి లేదు. నీకు తెలుసు కదా, బతుకుంటే బలుసాకు తినొచ్చు. అనాహూ. చెప్పమ్మా, షాహీన్ ఎక్కడుంది? చెప్పరా నాన్న, చెప్పు. చూడు, చెప్పలేదనుకో ఘోరంగా చస్తావు. చెప్పు, చెప్పరా, చెప్పరా. మహామంత్రి, ఏకైక దేవుడా, పాదాభివందనాలు. ఏకైక దేవుడా, వీడు చాలా మొండిఘటం, ఇంతవరకు ఏమీ చెప్పలేదు. పోనీలే మహామంత్రి, ఇప్పుడిక వీడు మనకేమీ చెప్పకపోయినా మనకేమీ నష్టం లేదు. మాకిప్పుడు వీడి అసలు రూపం తెలిసిపోయింది. అసలు రూపమా? అదేంటి ఏకైక దేవుడా, వీడి అసలు రూపం గురించి నేను మీకు ముందే చెప్పానుగా. అదొక్కటే కాదు తుగ్లక్, నీకు తెలియని వీడి అసలు రూపం ఇంకొకటి కూడా ఉంది. అందువల్ల వీడి ప్రాణం మనకి షాహీన్ కంటే కూడా చాలా ఎక్కువ విలువైంది. నాకేం అర్థం కాలేదు దేవుడా. మహామంత్రి, వీడిప్పుడు మా గమ్యాన్ని సుగమం చేసే మార్గం, మా ఆశల నావకి చుక్కానే వీడు. వీడిని కాపాడటం కోసం యాస్మిన్ రాకుమారి మేమేం చెప్పినా ఒప్పుకోక తప్పదు. మేవాడించినట్టల్లా ఆడుతుంది తుగ్లక్. అదెలా ఏకైక దేవమ్మా? వీడెవడో తెలుసా? వీడు సామాన్యమైన కుర్రాడు కాదు. వీడు సౌందర్యపురికి యువరాజు.
యాస్మిన్ రాకుమారికి సొంత తమ్ముడు వీడు. ఏంటి వీడు యువరాజా? వీడు రాకుమారికి తమ్ముడా? అవును తుగ్లక్, యాస్మిన్ రాకుమారికి తమ్ముడు వీడు. యువరాజా, ఇంకో 15 రోజుల లోపల ఆ బాగ్దాద్ గజదొంగ షాహీన్తో సహా మాకు లొంగిపోనట్లయితే నువ్వు అత్యంత ఘోరమైన చావు చావనున్నావు. అప్పుడు నిన్ను ఎవరూ కాపాడలేరు. ఇక నేను చూస్తాను, నేను ఏకైక దేవుణ్ణి కాకుండా ఆపగలవారెవరన్నది. మహామంత్రి, బాగ్దాద్ నగరం అంతా చాటింపు వేయించు. బాగ్దాద్ గజదొంగ గనక వీడి ప్రాణాలు కాపాడదలిస్తే రాగల 15 రోజుల లోపల షాహీన్ వైఢూర్యంతో సహా మా ముందు హాజరవ్వాలని. లేదంటే సౌందర్యపురికి లేలేత యువరాజైన ఈ కుర్రవాడి జీవితం ముగిసిపోతుందని. చిత్తం హుజూర్. అయితే నువ్వు యాస్మిన్ రాకుమారికి తమ్ముడివా? అంటే నీ జీవితం నాకు మరింత ముఖ్యమైపోయింది అనా? యాస్మిన్ రాకుమారి, మహామంత్రి తుగ్లక్ తమ దర్శనార్థం వచ్చారు. ఆయన్ని లోపలికి పంపించు. రాకుమారి గారు, నేను లోపలికి రావచ్చా? రండి మంత్రి గారు. శుక్రియా. రాకుమారి గారు, నేను ఇక్కడికి వచ్చింది తమరికో దుర్వార్త చెప్పడానికి. ఏమిటా వార్త? ఆ కుర్రవాడికి మీకు గల సంబంధం గురించి జాఫర్కి తెలిసిపోయింది. మీరనేది ఏమిటి మంత్రి గారు? రాకుమారి గారు, ఆ కుర్రవాడు సౌందర్యపురి యువరాజని ఆ జాఫర్కి తెలిసిపోయింది. అతను మీకు తమ్ముడు కదా? మీరనేది నిజమా మంత్రి గారు? నిజం రాకుమారి గారు. అంతేకాదు రాకుమారి, మీ ప్రియమైన తమ్ముడి జీవితానికి జాఫర్ 15వ తేదీ దాకానే గడువిచ్చాడు. కేవలం 15 వరకే. 15వ తేదీన అటు సూర్యోదయంతో మీ తమ్ముడి జీవితం శాశ్వతంగా అస్తమిస్తుంది. లేదు, ఎంత మాత్రం అలా జరగకూడదు. ఇది నిజం రాకుమారి గారు, పచ్చి నిజం. ఈ విషయంలో ఏకైక దేవుడు జాఫర్ని క్షమాభిక్ష మనం అడగలేము. తను ఎట్టి పరిస్థితుల్లోనూ యువరాజుకి క్షమాభిక్ష పెట్టబోడు. కానీ ఏంటి మంత్రి గారు? కానీ ఎవరైనా యువరాజు ప్రాణాలు కాపాడగలిగితే అది కేవలం నేనొక్కడే, నేను మాత్రమే. మీరా? అవును రాకుమారి, నేనొక్కడే మీ తమ్ముడిని కాపాడగలవాడు. మంత్రి గారు, ఎలాగైనా మా తమ్ముడిని కాపాడండి. నేను జీవితాంతం మీ ఉపకారాన్ని మర్చిపోను. రాకుమారి గారు, ఇటువంటి రోజు కోసమే నేను తమతో స్నేహం చేయడానికి సిద్ధపడ్డాను. అందుకే ఒక స్నేహితురాలుగా వేడుకుంటున్నాను మంత్రి గారు, మా తమ్ముడి ప్రాణాలు కాపాడండి. తప్పకుండా కాపాడుతాను రాకుమారి గారు, తప్పకుండా. కానీ స్నేహానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, తెలుసుగా రాకుమారి? ఒక చేత్తో చప్పట్లు ఎలా కొట్టలేమో అలాగే స్నేహం కూడా ఏకపక్షంగా ఉండదు. నాకు అర్థం కాలేదు మంత్రి గారు. రాకుమారి గారు, స్నేహం కేవలం కబుర్లకే పరిమితం కాదు. మనసు కలవాలి కదా. మీరు చెప్పేదేదో సూటిగా చెప్పండి. రాకుమారి గారు,
మీ తమ్ముడి ప్రాణాలు కాపాడటానికి గాను నేను నా ప్రాణాలని పణంగా పెట్టాల్సి ఉంటుంది. అందుకనే దాని మూల్యం మాత్రమే నేను అడిగేది. మీరడిగే ఆ మూల్యం ఏమిటి? తమరు నన్ను వివాహం చేసుకోవాలి. ఇంకా ఆలోచిస్తున్నారేంటి? నేను అడిగిన దాంట్లో తప్పేం లేదు. నా కోరికను మీరు అంగీకరించినట్లయితే మీరు మీ తమ్ముడి జీవితం మీద ఆశ వదులుకోవాల్సిందే. అంతేకాకుండా జాఫర్ మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఆ జీవనం మిమ్మల్ని విద్వేషపు జ్వాలలతో దహించి వేస్తూ ఉంటాడు. నేను మీ స్నేహితుణ్ణి. నేనైతే మిమ్మల్ని జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటాను. ఇంకా ఆలోచిస్తున్నారా? ఒకవైపు మీ తమ్ముడి జీవితం, ఇక రెండో వైపు ఒక స్నేహితుడి కోరిక. రాకుమారి గారు, మీరు నాతో వివాహానికి అంగీకరించినట్లయితే ఏది ఏమైనప్పటికీ నేను మీ తమ్ముడిని మృత్యుముఖం నుంచి, అకాల మరణం నుంచి కాపాడి తీరుతాను. సరే, నేను అంగీకరిస్తున్నాను. కానీ మళ్ళీ ఆ కానీ ఏమిటి రాకుమారి గారు? అది మా సౌందర్యపురి ఆచార ప్రకారం తమ్ముడు పక్కన లేకుండా పరిస్థాన ఆడపిల్లకి పెళ్లి జరగకూడదు. ఆచారానికి విరుద్ధంగా పెళ్లి జరిగితే మా పూర్వజుల ఆత్మలు అశాంతి పాలవుతాయి. అందుకని నేను మా పూర్వీకుల ఆత్మశాంతిని చెడగొట్టలేను. అంతే కదా, అదేకా మీ షరతు. అందుకు నేను అంగీకరిస్తున్నాను. పెళ్లి సమయంలో మీ తమ్ముడు పక్కనే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు. ఇక సెలవా రాకుమారి గారు? రాకుమారి. జరీన్, నువ్వు విన్నావుగా? విన్నాను రాకుమారి, నేను మొత్తం విన్నాను. పైగా తమరు వాడి మాటకి ఒప్పుకోవడం మంచిదైంది. అది నువ్వు మంచిదంటావా జరీన్? ఇక నేను వాణ్ణి వివాహం చేసుకోక తప్పదు. ఇంకా నయం, ఆ మంత్రి తుగ్లక్ ఎక్కడా, తమరి తాహత్ ఎక్కడా? అయినా గుంటనక్క సింహాన్ని వేటాడ ఉంటుందా? అది కేవలం జిత్తులు మారినక్క. అయినా రాకుమారి, నేను చెప్తున్నా వినండి. ఆ అహ్మద్కు తప్ప మీరు వేరెవరికీ స్వంతం కాబోరు. ఊరికే ఆందోళన పడకండి. అహ్మద్ యువరాజ్కి ఎలాంటి హాని జరగనివ్వడు. అవును జరీన్. అహ్మద్, ఏమైంది కరిష్మా? ఏమిటా కంగారు? అహ్మద్ నగరంలో చాటింపు వేస్తున్నారు. నీకోసమే ఆ చాటింపు. నా కోసమా? అవును అహ్మద్. ఆ చాటింపులో ఏం చెబుతున్నారో తెలుసా? గులాబీ మహల్లో షాహీన్ దొంగతనం జరిగిన సమయంలో నీతో పాటు ఉన్న ఆ కుర్రవాడు ప్రస్తుతం రాజుగారి ఖైదులో ఉన్నాడట. అందువల్ల ఆ కుర్రవాడు ప్రాణాలతో విడుదల కావాలని నువ్వు కోరితే ఆ షాహీన్ని జాఫర్కి తిరిగి ఇచ్చేయాలట. అందుకు గాను 15వ తారీఖు వరకు గడువు నిర్ణయించారు. 15వ తేదీ సూర్యుడు అస్తమించే లోపల షాహీన్ని తిరిగి అప్పగించకపోతే ఆ జాఫర్ కిరాతకానికి యువరాజు ఫిరోజ్ ప్రాణాలు బలికాక తప్పదు. ఏమిటి? అవును అహ్మద్, చాటింపులో అలాగే చెబుతున్నారు. ఇప్పుడు ఇంకెలా? ఎలా ఏముంది? షాహీన్ జాఫర్కి తిరిగి ఇవ్వడం జరగదు. ఎందుకంటే ఆ షాహీద్ బాగ్దాద్ ప్రజలకు చెందవలసిన సొత్తు. మరి యువరాజు ఫిరోజ్ ప్రాణాలు? చూడు కరిష్మా, యువరాజు ప్రాణాలు కూడా ఆ షాహీన్ కంటే తక్కువ విలువైంది కాదు. యువరాజు ప్రాణాలు కాపాడడానికి నేను నా ప్రాణాలైన పనంగా పెట్టడానికి వెనకాడను. ఫిరోజ్ యువరాజు మన దేశానికి అతిథి. యాస్మిన్ రాకుమారికి అతనంటే ప్రాణం. నీకు తెలుసు కదా, యాస్మిన్ రాకుమారి ఈ అహ్మద్ కూడా ప్రాణం.
ఒకవేళ నా అనురాగం నా ప్రాణాలను బలి కోరినట్లయితే నేను ఆనందంగా నా ప్రాణాలు బలివ్వడానికి సిద్ధంగా ఉంటాను. అంతేగాని నా కర్తవ్యానికి అనురాగానికి ఎటువంటి కలంకం కలగనివ్వను నేను. మాయా, నీ సహాయం కావాలి. జాఫర్, నన్ను తలుచుకున్నావా? అవును మాయా. మాయా, నేను నిన్నో విషయం అడగదలుచుకున్నాను. అడుగు. మాయా, నేను ఆ షాజీ నీకు ఎంతో రుణపడిపోయాను. అతను నాకు అద్భుతమైన సాటిలేని శక్తులు ఎన్నో ఇచ్చాడు. ఇది వరకు ఈ జాఫర్ని వేలెత్తి చూపించే సాహసం ఎవరికీ లేదు మాయా. ఎందుకంటే మమ్మల్ని ధిక్కరించిన ప్రతి వాణ్ణి మేమెన్నడూ ప్రాణాలతో విడిచిపెట్టలేదు. కానీ మాయా, అందుకు విరుద్ధంగా ఇప్పుడు మాకున్న అజేయ శక్తుల్ని ఏదో మహిమాన్విత శక్తి మమ్మల్ని ఎదిరించసాగింది. నిజానికి షాహీన్ వజ్రం దొంగతనం తర్వాత మా మస్తిష్కం అనేక ఆలోచనలతో సతమతమవుతుంది. ఎందుకంటే ఆ దొంగతనం తర్వాత మాకు ఆశ్చర్యం గొలిపే విధంగా ఎన్నో కొత్త సంగతులు వెలుగులోకి వచ్చాయి. జాఫర్, ఈ లోకమంతటికీ ఏలిక నవ్వాలనేది నీ ఆకాంక్ష. చరిత్ర తిరిగేసి చూడు. ఏదైనా దేశాన్ని జయించాలంటే అక్కడి భద్రతా వలయాన్ని ఛేదించాల్సి ఉంటుంది. ఇక లోకమంతటికి ఏలిక కావాలనుకుంటే ఎంతో కష్టతరమైన అనేక సాహసాలు చేయవలసి ఉంటుంది. అయినా జాఫర్, మా యజమాని అయిన షాజీని నీకు అనేక అజేయ శక్తులు ప్రసాదించాడు. ఎలాంటి సాహసానికైనా నిన్ను సంసిద్ధుని చేశాడు. నువ్వు చేయవలసిందల్లా నీ మనోనిబ్బరాన్ని నిలుపుకోవడం. నేను కాదనడం లేదు. ఏదో మహోన్నత శక్తి మన మంత్రతంత్ర క్షుద్ర శక్తులను ఎదురిస్తోంది. అది నీకు చాలా నష్టం కలిగించింది నిజమే. కాని జాఫర్, ఇప్పుడు నువ్వు నిరుత్సాహపడనక్కర్లేదు. అది నిజమే మాయా. మాయా, యాస్మిన్ రాకుమారికి తమ్ముడైన యువరాజు ఫిరోజ్ను అడ్డం పెట్టుకొని మేము బాగ్దాద్ గజదొంగని పట్టుకోదలిచాం. కానీ ఇంతవరకు జరిగినది చూస్తే ఇక ఆ యువరాజుని భవనంలో ఉంచటం అంత శ్రేయస్కరం కాదు. అందువల్ల అతన్ని ఎలాంటి చోట బంధించాలంటే, ఒకవేళ ఆ బాగ్దాద్ గజదొంగ వాడిని విడిపించటానికి అక్కడికి వస్తే వాడు తిరిగి వెళ్ళలేని చోట అయి ఉండాలి. జాఫర్, అందుకు నేను క్షుద్ర విద్యా గ్రంథం సలహా అడగాలి. మాయా గ్రంథం ప్రకారం ఒక చోటు ఉంది. సౌందర్యపురి యువరాజును భద్రంగా అక్కడ బంధించవచ్చు. ఒకవేళ ఆ బాగ్దాద్ గజదొంగ అక్కడికి వచ్చినా అతను తప్పించుకోలేడు, ప్రాణాలతో తప్పించుకోలేడు.
ఈ మాయా గ్రంథం ప్రకారం అదే సరైన చోటు. అలాంటి చోటు ఎక్కడుంది మాయా? మాయా గ్రంథం ప్రకారం ఆ చోటు దుర్గమ లోయలో ఉంది. దుర్గమ లోయలోనా? అవును జాఫర్. అక్కడ ఒక దెబ్బకి 2 పిట్టలు కూలిపోతాయి. ఇప్పుడు మాయా గ్రంథాన్ని అడుగుదాం, అసలు ఆ దుర్గమలోయ ఎక్కడుందో అన్నది. మాయ గ్రంథం ప్రకారం